ఇండస్ట్రీలో వాళ్ళకి ఎలాంటి మార్కెట్ అయితే ఉంటుందో తెలుగులో కూడా అంతకు మించిన మార్కెట్ ని సంపాదించుకున్న హీరోలు కూడా ఉన్నారు. కానీ ఈయన రూటే సెపరేట్. నిజానికి విక్రమ్ లాంటి హీరో ప్రయోగాత్మకమైన సినిమాలు చేయడానికి ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటాడు. కానీ మాసివ్ హిట్ కొట్టి చాలా రోజులవుతుంది. దీంతో విచిత్ర వేషధారణతో మరోసారి కనిపిస్తూనే ఈ మూవీతో పక్కా టార్గెట్ రీచ్ అవ్వాలని చూస్తున్నారట. ఇంతకీ హిట్ కోసం ఆయన చేస్తున్న విన్యాసాలేంటో ఈ స్టోరీలో చూద్దాం. PS1, PS2 సినిమాలతో కూడా కేవలం కోలీవుడ్ వరకే సూపర్ అనిపించుకున్నారు. కానీ పాన్ ఇండియా రేంజ్ లో హిట్ అందుకోలేదు. అందుకే ప్రస్తుతం రంజిత్ డైరెక్షన్ లో చేస్తున్న తంగలాన్ సినిమా మీదే అంచనాలు పెట్టుకున్నాడు విక్రమ్. ఈ సినిమాలో కూడా విక్రమ్ విచిత్ర వేషధారణతో కనిపిస్తున్నారు. సినిమాతో పక్కా టార్గెట్ రీచ్ అవ్వాలని చూస్తున్నారు. విక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొన్నాళ్లుగా విక్రమ్ సినిమాలు వివిధ గెటప్లు వేస్తున్నా సరైన కథ లేకపోవడం వల్ల ఫ్లాప్ అవుతూ వచ్చాయి. ఫైనల్ గా ఈసారి రంజిత్ మాత్రం అద్భుతమైన కథతో వచ్చినట్లు తెలుస్తోంది. సినిమాలో హీరో హీరోయిన్స్ అందరూ గ్లామరస్ గా కనిపిస్తున్నారు. ఈ సినిమాతో విక్రమ్ మాత్రమే కాదు రంజిత్ కూడా ఫామ్ లోకి రావాలని చూస్తున్నారు. మరోవైపు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందర్నీ తమ తమ టాలెంట్ ఏంటో చూపించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. అలాగే తమిళ్ సినిమా హీరోలు కూడా తమిళ్తో పాటు తెలుగులో కూడా వాళ్ళ స్టామినా ఏంటో చూపిస్తూ చాలా సంవత్సరాల పాటు మన హీరోలతో పోటీ పడుతూ ఇక్కడ కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నారు. మ్యాసివ్ హిట్ కొట్టి చాలా రోజులవుతోంది. రకరకాల ప్రయత్నాలు చేస్తున్నా సరే విక్రమ్ మార్క్ హిట్ కొట్టడంలో వెనుకబడిపోతున్నాడు. ఇక అందులో భాగంగానే తమిళ ఇండస్ట్రీలో వాళ్ళకి ఎలాంటి మార్కెట్ అయితే ఉంటుందో తెలుగులో కూడా అంతకు మించిన మార్కెట్ ను సంపాదించుకున్న హీరోలు కూడా ఉన్నారు. నిజానికి విక్రమ్ లాంటి హీరో ప్రయోగాత్మకమైన సినిమాలు చేయడానికి ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాడు. ఆయన నార్మల్ సినిమాలు చేయడానికి అస్సలు ఇష్టపడడు. కెరీర్ మొదట్లో ఆయన చేసిన శివపుత్రుడు, అపరిచితుడు, నాన్న, ఐలాంటి సినిమాలు తెలుగు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. అయితే విక్రమ్ నిజానికి తమిళ హీరో అయినప్పటికీ తెలుగులో మాత్రం ఆయనకు చాలా మంచి ఆదరణ అయితే దక్కుతోంది. ఆయన సినిమాల మీద పెట్టే ఎఫర్ట్ కోసమైనా తెలుగు అభిమానులు ఒక్కసారైనా ఆయన సినిమాని చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక ప్రస్తుతం ఆయన తంగలన్ అనే సినిమా చేస్తున్నారు. ఇక ఈ సినిమాని ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమా సూపర్ సక్సెస్ అయితే విక్రమ్కి తెలుగు నుంచి 2 భారీ ప్రాజెక్టులొచ్చే అవకాశాలైతే ఉన్నాయి. ఇక అందులో ఒకటి త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఒక సినిమా రాబోతుండగా ఇక యంగ్ డైరెక్టర్ అయిన ప్రశాంత్ వర్మ కూడా విక్రమ్తో ఒక సినిమా చేయాలని చూస్తున్నారంట. దీంతో ఆ స్టార్ డైరెక్టర్స్ నుండి ఈ 2 ఆఫర్లన్నీ అందుకోవాలంటే ఆయన తంగలన్ అనే సినిమాతో ఒక మంచి సక్సెస్ ని అందుకుంటేనే ఈ 2 ఆఫర్లు కూడా ఆయనకు వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. ఎందుకంటే మార్కెట్ పరంగా చూసుకున్నా కూడా విక్రమ్ మీద పెట్టిన డబ్బులు తిరిగి రావాలి. అలాంటప్పుడే సినిమాని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. కాబట్టి నటన పరంగా సూపర్ అనిపించుకున్నా కూడా మార్కెట్ పరంగానే సినిమా చేసేది లేంది ఆధారపడి ఉంటుందనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. మరి విక్రమ్ కోరుతున్న సూపర్ హిట్ ఈ సినిమా అవుతుందా లేదా అన్నది చూడాలి.